ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారు అనుకున్నాను. నేను యాక్చువల్గా ఎగ్జిబిషన్కి ఇంకోసారి అక్క వాళ్ళ పాపతో వెళ్ళాను అనమాట. సో ఇది నా లాస్ట్ ఎగ్జిబిషన్ 2026. సో నేను ఏమేమి తీసుకున్నానో క్విక్గా చూపించేస్తాను. చాలా ఐటమ్స్ ఏం లేవు, అన్ని చిన్న చిన్న ఐటమ్స్ నేను తీసుకున్నాను అనమాట. బట్ ఏమేమి తీసుకున్నానో చూపిస్తాను. నేను 3 days ఇంకా ఉంది అన్నప్పుడు వెళ్ళాను అనమాట క్లోజర్కి. సో రష్ అయితే బాగానే ఉంది. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి నేను బయట ఎగ్జిబిషన్ బయటనే బ్యాగ్స్ ఇలా అమ్ముతూ ఉంటారు కదా, ఆక్సిడైజ్ జ్యువెలరీ బ్యాగ్స్ అవన్నీ అమ్ముతుంటారు కదా. సో అక్కడ నాకు ఎలాగో షాపింగ్ చేస్తే బ్యాగ్ కావాలని ఈ బ్యాగ్ తీసుకున్నాను అనమాట. ఇది చాలా ప్రెటీ ఉంది కదా. బ్యాగ్ ఇలా వస్తుంది. యాక్చువల్గా 450 అని కోట్ చేశారు. ఫుట్పాత్ మీద నుంచే స్టార్ట్ అవుతుంది సేమ్ థింగ్. కొన్ని 350 కొన్ని 450 అని కోట్ చేస్తున్నారు అనమాట. సో లాస్ట్గా ఇంకా బేరం ఆడిన తర్వాత ఫైనల్గా ఇది సెకండ్ 2-3 దగ్గర అడిగా అనమాట. ఇంకొక దగ్గర 250కి ఇంకా ఫైనల్గా ఇస్తాను అన్నారు. 200కి అడిగాను, ఇవ్వలేదు, 250కి అన్నారు. సరే అని తీసుకున్నాను అనమాట. స్పేషియస్గానే ఉంది, జిప్పర్ కూడా ఉందన్నమాట దీనికి. క్వాలిటీ ఓకే బాగానే ఉంది. ఇది కూడా బాగుంది. మళ్ళీ కూడా మనం ఎప్పుడైనా వెజిటబుల్స్ కన్నా ఇంకెక్కడ షాపింగ్కి వెళ్ళినప్పుడు తీసుకెళ్ళొచ్చు. సో ఇదొకటి ఫస్ట్ థింగ్ అనమాట నేను తీసుకుంది. 250 రూపీస్ పడింది ఇది. జ్యువెలరీస్ అన్నీ బయట నాకు చైన్ చూసి అని నచ్చింది నాకు. కాకపోతే అక్కడ చైన్ వచ్చేసి వాళ్ళు 150కి తక్కువ ఇవ్వమని చెప్పారు. నేను 100 రూపీస్కి అడిగాను. ఇంకా నేను మళ్ళీ అంతగా యూజ్ చేయనేమో అనిపించి ఇంకా తీసుకోలేదు అనమాట. బట్ లోపల అయితే క్లిప్స్ అవి తీసుకున్నాం అనమాట. సో వచ్చేసి కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించి నాకు అసలు తగ్గించట్లేదు. ఏ క్లిప్ అయినా 50 రూపీస్ లేదంటే 100 రూపీస్, చిన్నదైనా 50 రూపీస్ అన్నారు. ఇంకా నాకు ఎక్కువ వద్దులే, ఇక్కడ ఒక 2-3 తీసుకుందాం అని చెప్పేసి తీసుకున్నాను అనమాట. సో ఫస్ట్ క్లిప్ వచ్చేసి ఇది క్యూట్ ఉంది కదా ఇట్లా. సో ఇదనమాట. కైండ్ ఆఫ్ యాష్ కలర్ బ్రౌనిష్ కలర్లో ఇలా బ్లూ కలర్ ఫ్లవర్ వచ్చిందనమాట చిన్నది. సో ఇది తీసుకున్నాను, 50 రూపీస్ పడింది. తర్వాత ఈ 2 క్లిప్స్ తీసుకున్నాను సిమిలర్ది. ఇది ఎప్పుడైనా ఆఫీస్ బ్యాగ్లో పెట్టుకుంటే ఆఫీస్లో ఎప్పుడైనా పైకి టైప్ చేసుకోవాలంటే యూజ్ అవుతుంది, ఇలాంటి ట్రావెలింగ్లో కూడా యూజ్ అవుతుంది అని చెప్పి తీసుకున్నాను. ఇది క్వాలిటీ బాగానే ఉంది. సో ఇదొకటి నెక్స్ట్ క్లిప్ అనమాట. ఇట్లా ఫ్లవర్స్ డీటెయిల్స్ వచ్చాయి. లాస్ట్ వన్ వచ్చి సేమ్లో బ్లాక్ కలర్ అనమాట. ఇది సేమ్. ఇంకా ఈ 2 క్లిప్స్ సిమిలర్, అన్నీ 50 రూపీస్ అనమాట. సో ఇక్కడ నేను 3 క్లిప్స్ తీసుకున్నాను, 150 రూపీస్. తర్వాత ఇంకో స్టాల్కి వెళ్ళినప్పుడు అక్కడ 30 రూపీస్కే క్లిప్స్ ఉన్నాయన్నమాట. నేను షాక్ అయిపోయాను. అయితే కాకపోతే క్వాలిటీ, అన్ని క్వాలిటీ బాగాలేదు, కొన్ని కొన్ని బాగానే ఉన్నాయి. ఇంకా సెలెక్టివ్గా చూసి తీసుకోవాలి. ఇంక ఇక్కడ నాకు కొన్ని క్లిప్స్ 30 రూపీస్ కదా అని చెప్పి తీసుకున్నాను అనమాట. ఈ ఫ్లవర్ క్లిప్ యాక్చువల్గా ఫస్ట్ షాప్లో కూడా చూశాను, 50 రూపీస్ అన్నట్టు తీసుకోలేదు. ఇది బాగానే ఉంది క్వాలిటీ. సో ఇది 30 రూపీస్ పడింది. ఇది ఇప్పుడు చాలా ట్రెండ్లో ఉంది, కానీ దీనిలో కలర్స్ లేవు అనమాట. ఇదే ఉండే, సర్లే అని తీసుకున్నాను. ఇదనమాట 30 రూపీస్ ఈ క్లిప్. ఫ్లవర్ ఉంది కదా ఇట్లా చిన్నగా, బాగుంది క్యూట్గా. తర్వాత వచ్చి ఈ క్లిప్ తీసుకున్నాను. ఇలా పైన ఇలా ఉన్నాయి. నాకు దగ్గర ఇలాంటి డిఫరెంట్ క్లిప్ ఉంది కానీ కొంచెం పొడుగు ఉందనమాట. నాకు ఇది నచ్చింది. సో ఇది మోస్ట్లీ పైన బన్స్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది నాకైతే. సో నేను అప్పుడే యూజ్ చేసుకున్నాను. ఆల్రెడీ నాకు 1-2 క్లిప్స్ ఇరిగిపోయాయి నా దగ్గర. సో ఇంకా ఉంటాయి కదా అని తీసుకున్నాను. ఇది కూడా 30 రూపీస్ అనమాట. స్టార్ క్రిస్టల్ టైప్లో ఉంది. ఇది క్వాలిటీ అంత బాగాలేదు, ఓకే బాగానే ఉంది. మనం ఇవి పెట్టుకొని పడుకుంటే మాత్రం విరిగిపోతాయి. తర్వాత ఇది తీసుకున్నా, ఇది క్వాలిటీ బాగుంది. ఇది కూడా సేమ్ 30 రూపీస్ అనమాట. నాకు ఈ క్లిప్ భలే నచ్చింది, కలర్ అండ్ ఇది కాంబినేషన్. ఇలా మొత్తం కవర్ అయిపోతుంది హెయిర్ బన్లో. పింకిష్ కలర్లో ఉంది, లైట్ పింకిష్ కలర్లో, బాగుంది కదా. ఇదిగోండి. అండ్ లాస్ట్ క్లిప్ ఇక్కడ వచ్చేసి ఇది తీసుకున్నాను. కొంచెం ఇలాంటి సిమిలర్గానే అనిపించింది నాకు, బట్ ఇదిగోండి ఇందులో కలర్స్ లేవు, ఇది ఒక్కటే కలర్ ఉందన్నమాట. ఇది క్వాలిటీ కూడా బాగానే ఉంది. ఇలా పర్ల్స్ వచ్చి గ్రీన్ కలర్ది ఇలా వచ్చింది ఫ్లవర్. సో ఈ షాప్లో వచ్చేసి ఈ 6 క్లిప్స్ తీసుకున్నాను. సో ఈచ్ వచ్చి 30 రూపీస్ అనమాట. 180 రూపీస్ పే చేశాను. నాకు బెటర్ అనిపించింది. స్టోర్లో, వుడ్ స్టాల్లో ఎక్కువ ఎలాగో హెవీది ఏం తీసుకెళ్ళలేం కాబట్టి, మనం మోయలేం కాబట్టి అని చిన్న ఐటెం తీసుకున్నాను అనుకుని నాకు ఇది బాగా నచ్చింది. అక్కడ డెకార్ పీస్ లాగా అనమాట. చూడండి, క్రేవింగ్ కింద కూడా వుడ్ క్రేవింగ్ బాగుంది కదా. ఇలా ఇది తీసేయచ్చు అనమాట. ఇదిగోండి ఇట్లా, ఇది కొద్దిగా ఇట్లా మూవ్ అవుతుంది అంతే. ఇక్కడ కీ ఉన్నట్టు ఉంటుంది కానీ ఇదేమీ వర్క్ అవ్వదు, బట్ జస్ట్ అట్లా డిజైన్ కోసం అనమాట. దాని మీద పెట్టడానికి ఇలా ఒక కనెక్టర్ ఉండి ఉందన్నమాట. సో దీనికి పెట్టేసి ఇలా దీనికి పెట్టేస్తే ఉంటుంది. సో ఇదన్నమాట, క్యూట్గా అనిపించింది నాకు. ఇది 800 కోట్ చేశారు. నేను ఇంకా లాస్ట్కి బార్గెన్ చేసి 350 తీసుకున్నాను. బాగుంది కదా.
వచ్చేసి ఇది మిర్రర్ తీసుకున్నాను అనమాట. యాక్చువల్గా ఇప్పుడు ఇలా సెట్లో వచ్చి ఒక మెటల్ లాగా మిర్రర్ వచ్చి, చిన్న మిర్రర్, హ్యాండ్ మిర్రర్ వచ్చి పక్కన అద్దం దువ్వెన కూడా వస్తుంది కదా, అది ఉంది. కానీ నాకు ఎందుకో దాని బదులు ఈ వుడ్ది అయితే ప్రాక్టికల్గా యూసేజ్కి బాగుంటుందని చెప్పి నేను తీసుకున్నాను. ఇది కూడా 600 సంథింగ్ చెప్పారు, 250కి తీసుకున్నాను. నేను ప్యాక్ చేయించాను అనమాట, ఎందుకంటే బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా ట్రావెలింగ్లోని. ఇదిగోండి ఇది. సో ఈ 2 ఐటమ్స్ కలిపి నేను 600 పే చేస్తాను అనమాట. 350 250. వెళ్తూ ఉంటే క్రాకరీ స్టాల్స్ ఇవి ఉన్నాయి కదా, దాని బయట ఇది నాకు సిప్పర్గా అనిపించింది. చాలా బాగున్నాయి కలెక్షన్స్. కలర్స్ కింద ఇట్లా లైట్ వచ్చేది ఉంది, ఇంకొంచెం ప్లెయిన్గా ఉంది, చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. నాకైతే ఈ సిప్పర్ నచ్చింది. పింక్ కలర్ నా ఫేవరెట్. ప్లస్ అందులో వచ్చేసి ఆల్ యూ నీడ్ ఇస్ లవ్ అని ఉంది. పైన ఇలా ఐస్ క్రీమ్ ఇలా లాగా ఉందన్నమాట థీమ్. ఇది ఓపెన్ చేస్తే ఇలా పింక్ కలర్ ఉంటుంది మొత్తము. నాకు ఇది ఇప్పుడు ఎలాగో సమ్మర్ వస్తుంది కదా, వాటర్ తాగాలి కంటిన్యూస్గా, ఇలా పెట్టుకుంటే అట్లీస్ట్ గుర్తుగా తాగుతూ ఉంటాము ఇంట్లో అయితే అనేసి ఇది తీసుకున్నాను. ఇదనమాట పింక్ కలర్. 250 రూపీస్ ఫిక్స్డ్ ప్రైస్, అస్సలు తగ్గించట్లేదు. నేను యాక్చువల్గా 2-3 తీసుకుందాం అనుకున్నాను, బట్ అంటే అక్క వాళ్ళ పాప కూడా తీసుకుంటా అని చెప్పింది. సో అలా 2-3 తీసుకుంటాము అని చెప్తే కూడా లేదు, మీరు ఎన్ని తీసుకున్నా కూడా ఫిక్స్డ్ ప్రైస్ అన్నారు. సరే అని ఇంకా 250, యాక్చువల్గా 300కి అమ్ముతున్నాము, ఇంకా ఎగ్జిబిషన్ అయిపోతుందని 250 అన్నట్టు చెప్పారనమాట. మరి అది కరెక్ట్ కాదేమో అనిపించింది, ఎందుకంటే చాలా స్టాల్స్ బయట కూడా సేల్, క్లియరెన్స్ సేల్ అది ఇదని బోర్డ్స్ పెట్టి మళ్ళీ అదే కాస్ట్కి అమ్ముతున్నారు. లైక్ కొరియన్ నైట్ డ్రెస్సెస్ కానీ ఇంకా కొన్ని ఐటమ్స్ కానీ. నేను ఇంతకుముందు వెళ్ళాను కాబట్టి నాకు ప్రైస్ ఐడియా ఉంది కదా, సో అదే కాస్ట్ పెట్టి క్లియరెన్స్ అన్నారు. అదేంటి మీరు క్లియరెన్స్ అని సేమ్ కాస్ట్ పెట్టారంటే ఆ క్లియరెన్స్లోనే ఇంత అన్నారు, కానీ సేమ్ కాస్ట్ అనమాట. సో క్లియరెన్స్ అని ఏం పెట్టలేదు, లోపల బార్గెన్ చేసే వాటిలో కొంత తగ్గిస్తున్నారు, బట్ ఫిక్స్ ప్రైసెస్ అవే ఉన్నాయన్నమాట. సో ఇది ఒకటి తీసుకున్నాను అనమాట. నాకు భలే అనిపించింది. ఎలా ఉందో చెప్పండి. ఉంది అక్కడ, నేను జానికి వెళ్ళాను. అంటే జైల్లో ఉండే ఖైదీస్ అంటే వాళ్ళు తయారు చేసిన వస్తువులు, లైక్ టవల్స్, బెడ్షీట్స్, ఇంకా బ్యాంగిల్స్, ఇంకా కొన్ని అన్నీ అమ్ముతున్నాను అనమాట. అందులో మ్యాట్స్ అలాంటివన్నీ. సో అందులో నేను ఇవి తీసుకున్నాను. ఇది వచ్చేసి టవల్స్ అనమాట, ఇవి చిన్నది. ఇది 130 సంథింగ్ రూపీస్ ఉంది. ఇది వచ్చేసి పెద్ద టవల్ అన్నమాట, కొంచెం పెద్దది. ఇది 190 రూపీస్. ఇది క్వాలిటీ అయితే బాగుంది, కాటన్ది. 20 రూపీస్ ఈచ్ అనమాట. వైట్లో లేవంట, సో ఈ 2 తీసుకున్నాను. సో ఇవి నేను జైల్ షాప్లో తీసుకున్నాను. 360 సంథింగ్ పడింది ఓవరాల్గా ఇవన్నిటికి అనమాట. అలా వెళ్తూ ఉన్నప్పుడు ఒక బ్యాగ్ షాప్ ఉందనమాట, వాళ్ళు క్లియరెన్స్ సేల్ అని చెప్పి పెట్టేస్తున్నారు. సో అక్క వాళ్ళ పాప కూడా బయట ఒక బ్యాగ్ తీసుకున్నట్టుదే. నేను ఇప్పుడు నేను చూపించే లాంటిది కొంచెం సిమిలర్ అనమాట. తను బార్గెన్ చేసి 300 తీసుకుంది. లోపల క్లియరెన్స్కే 300 అన్నారు, అది నాకు క్లియరెన్స్ అని అనిపించింది ప్రాపర్గా. సో అందులో నేను ఈ బ్యాగ్ తీసుకున్నాను అనమాట. నాకు ఇది నచ్చింది. ఈ హెంప్వి ప్రోడక్ట్స్ చాలా బాగుంటాయి అనమాట. లాస్ట్ టైం మనం తీసుకున్నాము, సో బాగుంది. యాక్చువల్గా ప్లెయిన్ కూడా ఉంది, పాకెట్స్ లేకుండా ఇది లేకుండా ఉన్నాయి, కాకపోతే నాకు ఇది నచ్చింది. సో నేను తీసుకున్నాను. ఇట్లా ప్రింట్ ఉంది చూడండి, బ్యూటిఫుల్ ప్రింట్ ఇక్కడ. ప్లస్ ఇక్కడ వచ్చేసి పౌచ్ ఉందన్నమాట, లోపల మనం ఏమైనా పెట్టుకోవచ్చు. ప్లస్ ఈ సైడ్ పాకెట్స్లో ఏమైనా వేసుకోవచ్చు అనమాట. ఫోన్ కానీ ఇంకేమైనా చిల్లర్ కానీ చైన్ కీస్ కానీ వేసుకోవచ్చు. ఇలా ఇది ఉంది. లోపల వచ్చేసి క్లాత్ అనమాట మొత్తం. దీనికి కూడా జిప్ ఉంది. నాకు యాక్చువల్లీ ఇది చాలా మంచిగా అనిపించింది. ఎలా మనం బార్గెన్ చేసినప్పుడు 300కి ఇస్తున్నారు బయట, లోపల షాప్లో 300కి ఇస్తున్నారు అంటే బెటర్ అనిపించింది, అందుకని నేను తీసుకున్నాను. ఇంకేం తగ్గిస్తారా అని అడిగితే లేదండి, కాకపోతే ఈ బ్యాగ్ ఉంది, ఓన్లీ కొంతమంది కోసం అట్లా 100 రూపీస్కి ఇచ్చేస్తున్నాం, ప్రాబ్లం ఏం లేదు ఇది. కాకపోతే కొన్ని పీసెసే ఉన్నాయనేసి 100కి అమ్మేస్తున్నామని చెప్పారు. బట్ క్వాలిటీ డిఫరెన్స్ తెలుస్తుంది కొంచెం. ఇది ఉన్నంత క్వాలిటీ లేదు. ఇది 100 రూపీస్ అంటే సరే 100 రూపీస్కి ఇప్పుడు ఏమొస్తుంది, తీసుకుంటే వెజిటేబుల్స్కో దేనికో దానికి పనికి వస్తుంది బ్యాగ్ అని తీసుకున్నాను. ఇది 100 రూపీస్. లోపల వచ్చేసి ఇలా వెనకాల వచ్చి ఇలా క్లాత్. సో ఇది 100కి ఇప్పుడు నా ఆఫర్లో అమ్ముతున్నాను అనమాట. నాకు ఇది బాగా నచ్చింది. 100 రూపీస్కి కలంకారీది ఇది ప్రింట్ బాగా నచ్చింది. ఇది ఫ్యాబ్రిక్ అంతా ఇలా. ఇది మనము స్లింగ్ కూడా వాడుకోవచ్చు అనమాట. జిప్పర్ ఉంది, ఇలా ఉంది. బట్ నేను ఇది ఏమన్నా ఇంపార్టెంట్ పేపర్స్, డాక్యుమెంట్స్ ఏదైనా పెట్టుకోవచ్చు, లేదంటే అక్కడ చిన్నగా వెళ్తున్నప్పుడు ఇలా యూజ్ చేయొచ్చు అనేసి తీసుకున్నాను. చూడండి బాగుంది కదా, 100 రూపీస్. ఇది సామాన్లు అమ్మే స్టోర్ కనిపించింది అనమాట. అక్కడనే పూజ అమ్ముతున్నాను. ప్లస్ నాకు ఇవి కనిపించాయి. నేను ఆల్రెడీ శారీ తీసుకున్నాను మొన్న, ఫ్రాగ్రెన్స్ శాషెట్స్. ఇవి 100 రూపీస్కి 6 అని ఇలా ప్యాక్లో అమ్ముతున్నారు శాండిల్వుడ్ది. నాకు బెటర్ అనిపించింది. నేను మొన్న తీసుకుంది 20 రూపీస్కి ఒకటి తీసుకున్నాను, ఇది 100కి 6 అన్నారు. సో బెటర్ అనిపించి నేను 2 తీసుకున్నాను అనమాట. ఒకటి నాకు, ఒకటి మా మమ్మీకి. స్మెల్ అయితే మంచిగా వస్తుంది శాండిల్వుడ్ది. అక్కడే ఇది మైసూర్ చందన్ వుడ్డీ కోన్ అని ఇది తీసుకున్నాను. ఇవి చాలా యూజ్ అవుతాయండి కోన్స్ యాక్చువల్గా.
తర్వాత ఇందులోనే జవ్వాదు అత్తర్ అని చెప్పి ఉందన్నమాట, అది తీసుకున్నాను. అక్కడ ట్రై చేశాను, అక్కడ ఇంకా పౌడర్స్ పేస్ట్ ఇంకా చాలా చాలా ఉన్నాయి కానీ నేను అవన్నీ తీసుకోలేదు. ఇది జవ్వాదు అత్తర్ అంట, ట్రై చేద్దాము. ఇది నేను మైసూర్ నుంచి కూడా కూర్గ్ దగ్గర మైసూర్ దగ్గర ఇలాంటిది ఒకటి తీసుకున్నాను, మంచిగానే అనిపించింది నాకు. అందుకని సరే ఇంకా ఇక్కడ మామూలుగా దొరకవు కదా అనేసి ఇది తీసుకున్నాను అనమాట. అలాగే జవ్వాది పౌడర్ పేస్ట్ లేదన్నారు, జవ్వాది పౌడర్ ఉంది కదా అది తీసుకున్నాను. పేస్ట్ అయితే నేను చెన్నైకి వెళ్ళినప్పుడు తీసుకున్నాను, సరవణ స్టోర్స్ దొరుకుతుంది. ఇదిగోండి, ఇది పూజల్లో కానీ అలా వాడుకోవచ్చు, లేదంటే మనకి ఎక్కడైతే పౌడర్ పెట్టి చూపిస్తున్నారు స్మెల్, మనకి జవ్వాది స్మెల్ చాలా డివైన్గా ఉంటుందండి, పూజలలో యూజ్ చేస్తారు, మనం ఫ్రాగ్రెన్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో అక్కడ ఇది తీసుకున్నాను. 4/4 అనుకున్నాను, కాకపోతే ఇది ఫుల్ నైటీస్ అనుకుంటా, 3/4 కానీ లైట్ వెయిట్ ఉన్నాయి చాలా. 250 ఫిక్స్ ప్రైస్ అని అమ్ముతున్నారు అనమాట. సో నేను తీసుకున్నాను 3 నైటీస్. ఇదిగోండి, కలర్స్ బాగున్నాయి, వైట్ మీద ఇలా ప్రింట్స్ అనమాట. సో ఇది ఫస్ట్ వన్. ఇక్కడ వచ్చేసి ఇలా బటన్స్ ఉన్నాయి. నాకు నైటీస్ ఎప్పుడు బ్రీదబుల్గా ఇలా సింపుల్గా లైట్ వెయిట్గా ఉంటే ఇష్టము. ఈ కలర్ ఒకటి తీసుకున్నాను. సెకండ్ వన్ ఇది చిన్నగా ఉంటాయి, కలర్ తీసుకున్నాను. నాకు ఇంకా నచ్చాయి, కాకపోతే చాలే, మొన్న తీసుకున్నాను కదా ఆల్రెడీ, అందుకని ఇది తీసుకున్నాను. ఇది వచ్చి ఇలా ఎలాస్టిక్ వస్తుంది అనమాట ఫ్రంట్లో. సో ఇవి 250 ఈచ్ పడింది. తెలంగాణ స్టోర్స్ అని ఉంటుంది, అందులో అక్క వాళ్ళ పాప అక్క కోసం ఒక కుర్తా తీసుకుంది. సో అలాగే నేను కూడా ఈ కుర్తా తీసుకున్నాను. నేను తీసుకున్న క్లోదింగ్ ఐటమ్ ఇది ఒకటే అనుకోండి, దీంతో పాటు ఇంకోటి ఇంకా నేను చెప్పారు. ఇలా వర్క్ ఉందన్నమాట, కొంచెం ఇలా నాట్ వర్క్ అనుకుంటా, ఇది నాట్ వర్క్ అంటారు ఏమంటారో. నా దగ్గర ఈ కలర్ లేదు, అన్ని కలర్ కుర్తాస్ నా దగ్గర ఉన్నాయి, ఈ కలర్ లేదు, నాకు నచ్చింది. 600కి ఇచ్చారు, యాక్చువల్గా ఇది 800 అని చెప్పారు, 50కి ఇచ్చారు. తను 2 తీసుకుంది, నేను ఇది ఇంట్లో వేసుకోవడానికని సమ్మర్కి అని తీసుకున్నాను, 350 రూపీస్ అని. సో ఇది ఎల్లో అనమాట, ఎల్లో మీద ఇలా చికెన్ కర్రీ వర్క్ వచ్చింది. ఇలా బయటికి కూడా వేసుకోవచ్చు, కాకపోతే నేను ఇది ఇంట్లో కోసం అని స్లీవ్లెస్ అని తీసుకున్నాను. ఇలా ఉంటుంది. వచ్చి 1000కి 2 అని చెప్పి సేమ్ నేను లాస్ట్ టైం తీసుకున్న బెడ్షీట్స్ అంటే సేమ్ ప్రింట్ కాదు, కాకపోతే మంచి కాటన్ మీద అనమాట. ఒకటి 1000కి 2, 1000కి 2, 1000కి 3 కూడా అమ్ముతున్నారు, కానీ 1000కి 3 కన్నా ఈ క్వాలిటీ కొంచెం బెటర్ అనిపించింది, అందుకని ఇది తీసుకున్నాను అనమాట. 2 అక్కడ ఫుల్ రష్ ఉంది, అసలు చూపించట్లేదు, దొరకట్లేదు అన్నట్టు. అసలు మనుషులు ఇంకా ఈ బెడ్షీట్స్ కాకపోతే ఇంకా దునియాలో ఇంకేం బెడ్షీట్స్ లేవు రాబాయ్ అన్నట్టు షాపింగ్ చేస్తున్నారు. నాకైతే పిచ్చి లేసింది, కాకపోతే ఇక సరే మనకు కావాలి కదా అని వెయిట్ చేసి తీసుకున్నాను అనమాట. ఇది బెడ్షీట్, ప్రింట్ అంతా ఇలా ఉంటుంది, కింద ఇలా వస్తుంది. సో ఇదంతా బెడ్షీట్, దీనికి 2 కలర్స్ వచ్చాయన్నమాట. ఇది బెడ్షీట్ 500 రూపీస్కి, అదే 1000కి 2 బెడ్షీట్స్ అనమాట, అట్లా తీసుకున్నాము. వచ్చేసి ఇదనమాట, ఇది ఓపెన్ చేయించుకోలేదు, కవర్లో ఉండే, బట్ జస్ట్ ఓపెన్ చేసి ఎలా ఉందో చూసి పెట్టేసి ఇమ్మని చెప్పాను. ఎందుకంటే కొన్ని సార్లు అంతకుముందు ఒకసారి ఏమైందంటే పిల్లో కవర్స్ చూసుకోకపోతే వెనకాల ప్రింట్ సరిగ్గా లేదు, ఒకదానికి ఉందన్నమాట, అందుకని చూసి తీసుకోవడం బెటర్ అని. కాకపోతే ఫుల్ రష్ ఉండడం వల్ల ఇదైతే మొత్తం ఓపెన్ చేయలేదు. గ్రీన్ కలర్, నా దగ్గర గ్రీన్ కలర్ బెడ్షీట్స్ అస్సలు లేవు, అందుకు ఇది ఒకటి తీసుకుందాం అనమాట. ఇల్లు ఒకటి నేను ఇయర్ రింగ్స్ నాకు తీసుకున్నాను, లోపల ఒక దగ్గర 150 రూపీస్ అని చెప్తే, ఇది ఆల్రెడీ క్లిప్స్ కొన్నా కదా 50 రూపీస్ క్లిప్స్, ఆ షాప్లో అనమాట. 200 అన్నారు, ఇంకా తగ్గించారంటే 150కి ఇవ్వండి, వెనకాల క్వాలిటీ కూడా అంతగానో మెయిన్ లేదు కదా అంటే, నాకు కలర్ నచ్చింది యాక్చువల్గా, పీచ్ కలర్ ఇలా. సో ఇలా ఎలిఫెంట్స్ ఇలా సైడ్లో పీకాక్స్ రావడం అంతా నచ్చింది. సరే ఓకే అండి మీరు ఇంకా తీసుకోండి అని అన్నమాట. ఇంకొన్ని కావాలి తగ్గిస్తారా అంటే ఓకే అన్నారు. సో నేను ఇక్కడ 3-4 పీసెస్ తీసుకున్నాను. ఫస్ట్ పీస్ వచ్చి ఇదనమాట, చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇది ఫస్ట్ వన్ చూడండి, డీటెయిలింగ్ చూడండి, కానీ వెనకాల అంత క్వాలిటీ లేదు ఇదైతే. ఇవి అయితే మిగతా బాగానే ఉన్నాయి. ఇది 250 అలా అన్నారు, కానీ మొత్తం 150కి ఏమని చెప్తే ఇంకా లాస్ట్కి బైరం ఆడితే ఇచ్చారు. ఇదిగోండి, ఇది సెకండ్ వన్, ఇది చాలా బాగుంది చూడండి, అసలు ఎంత బ్యూటిఫుల్ అని చూడండి, కింద పర్ల్స్ వచ్చి డీటెయిలింగ్. ఇదొకటి, ఇది బ్యాక్ సైడ్ కూడా బాగుంది క్వాలిటీ కూడా. సెకండ్ వన్ వచ్చి నా దగ్గర గ్రీన్ కలర్ లేదని చెప్పి, పర్టికులర్గా ఈ డ్రెస్ కానీ ఏం లేదు, నేను అలా కలెక్ట్ చేస్తూ ఉంటాను, ఎప్పుడైనా దేనికన్నా మ్యాచింగ్ అవుతే వేసేసుకుంటాను, శారీస్ కన్నా డ్రెస్సెస్ కన్నా. ఇది గ్రీన్ కలర్ చాలా బాగుంది, ఇదైతే చాలా క్వాలిటీ బాగుంది. లాస్ట్ వన్ వచ్చి ఇదన్నమాట తీసుకుంది, ఇది మొత్తం కలిపి 600 అయింది, 550 ఇచ్చాను నేను యాక్చువల్గా. అంటే ఆల్రెడీ ఎక్స్ట్రా ఇవైతే ఎక్కువ ఎక్స్పెన్సివ్ అన్నారు, ఈ దాంట్లో ఉన్నాయి ఇలా ప్యాక్ అయి ఉన్నాయి.
ఇలా అయితే కొంత తక్కువ అన్నారు. కాకపోతే ఓవరాల్గా అన్ని 150కి అడిగి అందులో ఒక 50 రూపీస్ తగ్గించి ఇచ్చానమాట. 550 ఇచ్చాను. సో ఈ 4 పెయిర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. ఇంకో దగ్గర నాకు ఒక ఇయర్ రింగ్ చాలా బాగా నచ్చింది, కాకపోతే తగ్గించట్లేదు. ఇంకా సరేలే అది 350 అన్నారు, అంత వర్త్ అవసరం లేదులే అనేసి నేను తీసుకోలేదు. ఫొటోస్ తీసుకున్నాను అనమాట. యాక్చువల్గా చాలా కంఫర్టర్స్ అక్కడ 1000కి 3, 1000కి 3 అని అమ్ముతున్నారు. బ్యాగ్స్లో పెట్టి అలా అన్ని సపరేట్ ఉన్నాయి. ఒక దగ్గర చూశాను, నాకు ఒకటే నచ్చింది, ఇంకో దగ్గర అసలు నచ్చలేదు. ఇంకొద్దులే అనుకున్నాను. కాకపోతే ఇవి సమ్మర్లో చాలా యూజ్ అవుతాయి, సమ్మర్కి. ప్లస్ అలా మనము హాల్లో ఉన్న ఎక్కడ ఉన్నా చలి వేస్తుంది అనిపిస్తే, లేదంటే జస్ట్ ఇలా కప్పుకోవాలి అనుకున్నప్పుడు ఇలాంటి కంఫర్టర్స్ ఇలా బెడ్షీట్స్ మీద కూడా, బెడ్షీట్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు అనిపించింది. సో నేను ఇక్కడ తీసుకున్నాను. ఒకటైతే 350 అన్నారు, 3 అయితే 1000 అన్నారు. నేను 3 తీసుకున్నాను. ఇదన్నమాట ఒకటి ప్రింట్, ఇలా పీచ్లో ఉండి ప్రింట్ వచ్చింది, బాగుంది యాక్చువల్గా. ఇది సింగిల్ ఇది అనుకుంటా, ఇది ఎక్కువ కాదు, సింగిల్, ఇది ఎక్కువ హెవీ ఉండదు. నేను మొన్న అంతకుముందు వెళ్ళినప్పుడు డబల్ తీసుకున్నాం కదా, అది 1000 ఎంతో పడింది ఒకటే, మీకు చూపించాను అది. ఇది వచ్చేసి సింగిల్ది అనమాట, ఒకటి అన్నమాట. సో ఇది తీసుకున్నాను 3. ఈసారి బ్యాంగిల్స్ తీసుకున్నాను. మొన్న వెళ్ళినప్పుడు అన్నీ చిన్న చిన్నవన్నీ తీసుకోలేదు, ఈసారి చిన్న చిన్న ఐటమ్స్ ఎక్కువ తీసుకున్నాను అనమాట. నాకు అవసరమైనవి, అవసరం అవుతుంది అనిపించినవి. సో నేను ఒకటి జైపూర్ షాప్ అని ఒకటి చూశాను. ఈ 30 రూపీస్ క్లిప్స్ తీసుకున్నాను, దాని పక్కనే ఉందన్నమాట. అక్కడ కొన్ని బ్యాంగిల్ కలెక్షన్స్ బాగున్నాయి, రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ అన్నీ ఉన్నాయి. సో ఇంకా బ్యాంగిల్స్ తీసుకున్నాను అనమాట. అవన్నీ బాక్స్లో పెట్టించారు వాళ్ళు, అడిగితే 2 బాక్సెస్ తీసుకున్నాను. అంటే కొన్ని బ్యాంగిల్స్ తీసుకున్నాను, ఈ బాక్సెస్లో పెట్టించారు. ఇదన్నమాట. ఈ మొత్తం కలిపి నేను ఇక్కడ 1200 ఎంతో పే చేశానండి కొన్ని బ్యాంగిల్స్కి, ఈ బ్యాంగిల్స్కి. కాబట్టి నాకు ఒక్కొక్క కాస్ట్ గుర్తులేదు, కానీ మోస్ట్లీ ఈ బ్యాంగిల్స్ 300 అని చెప్పారు. లాస్ట్కి 175 ఆ రేంజ్లో తీసుకున్నాను అనమాట, బార్గెన్ చేసి. నాకు బ్రౌన్ కలర్ కావాలి, దొరకలేదు. ఇది పర్పుల్ అనమాట, ఎంత బ్యూటిఫుల్ అని చూడండి కదా, నాకు బాగా నచ్చింది. వాటర్లో ఎలాంటి అలా వాటర్లో పెడితే పోతుంది, ఎందుకంటే ఆబ్వియస్లీ 300 రూపీస్కి బ్యాంగిల్స్ అంటే, ఇలాంటివి అంటే అంత ఎక్కువ ఏమంటారు, క్వాలిటీ మామూలుగానే ఉండొచ్చు. తర్వాత ఇవి తీసుకున్నాను, ఇవి కూడా సేమ్ 300 సంథింగ్ చెప్పారు. అన్నీ అలాగే బార్గెన్ చేసి తీసుకున్నాను. అరౌండ్ 175 to 200 రూపీస్ మధ్యలో వచ్చాయి ఇవన్నీ అనమాట. ఇదిగోండి, ఇది మెటల్, ఇలా అన్నీ కూడా వేసుకోవచ్చు. కానీ నేను ఎప్పుడైనా కుర్తాస్కి జీన్స్ వేసుకున్నప్పుడు ఇలా ఒక్కొక్కటి వేసుకోవచ్చు అని చెప్పి తీసుకున్నాను. కానీ సెట్ ఆఫ్ 4 వచ్చాయి అనమాట ఇవి. బట్ ఇవి గోల్డ్ కలర్. యాక్చువల్గా నాకు సిల్వర్ బ్లాక్ ఆక్సిడైజ్ దాంట్లో కావాలి. అక్క వాళ్ళ పాప ఏమనంటే, నీ కలర్ స్కిన్ టోన్కి ఇది చాలా బాగుంటుంది అని తను ఇలాంటి దాంట్లో వేరే తీసుకుంది, నేను ఈ కలర్ తీసుకున్నాను. బాగుంది యాక్చువల్గా తను చెప్పినట్టే. ఇది రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ అనమాట. ఇది నేను మా సిస్టర్స్ కూడా తీసుకున్నాను. ఇది యాక్చువల్గా 200 అంత చెప్పారు. లాస్ట్ నేను మాట్లాడి 100 రూపీస్కి తీసుకున్నాను డజన్. యాక్చువల్గా బేగం బజార్కి వెళ్ళినప్పుడు ఇలాంటి తీసుకున్నాను, కానీ ఇవి లైక్ ఇవి వచ్చేసి ఇలా సింగిల్ రెయిన్ డ్రాప్ కాకుండా ఇలా ఫ్లవర్ లాగా వచ్చింది కదా, ఇది కొంచెం కాస్ట్లీ అప్పుడు కూడా. బట్ నేను ఉండే ప్లేస్లో బ్యాంగిల్స్ చాలా కాస్ట్లీ, బ్యాంగిల్ స్టోర్స్ ఉండవు, ఉన్నా కూడా మాల్లోనో బయటనో తీసుకోవాలి. అందుకు 100 రూపీస్ అంటే నాకు ఇది బాగా నచ్చింది. 100 110 పడిందండి, 120 పడింది ఇవి. సో ఇది నేను ఈ కలర్ తీసుకున్నాను. అయితే ఈ బాక్స్ ఇది తీసుకున్నాను. నాకు ఇది నచ్చింది, జైపూరి స్టైల్ అని చెప్పారు, నాకు నచ్చింది. కానీ ఇందులో ఇంకొంచెం పల్సే ఉంటే బాగుండు అనిపించింది. బట్ ఓవరాల్గా ఇది 450 చెప్పారండి. ఇది సమ్ 270 ఎంతో పడింది, 250 పడింది. ఇది నాకు డిజైన్ అయితే బాగా నచ్చింది. ఇది ఇలా సింగిల్ కూడా వేసుకోవచ్చు మనం. ఇప్పుడు ఈ డ్రెస్కి చాలా బాగా సూట్ అవుతుంది చూడండి. మనం కుర్తాస్ అలా వేసుకున్నప్పుడు సింగిల్ కూడా వేసుకోవచ్చు, మధ్యలో బ్యాంగిల్స్ వేసుకోవచ్చు, లేదంటే ఇలా వేసుకోవచ్చు. ఇది ఎక్కువ అయిపోతుంది, టూ మచ్ ఉంటుంది. బట్ ఇలా 1 or 2 బ్యాంగిల్స్ వేసుకుంటే బాగుంది కదా, 1 or 2 బ్యాంగిల్స్ వేసుకోవచ్చు. ఇది తీసుకున్నాను బ్లాక్ మెటల్వే. ఇందులో ఇలా బ్లాక్ పర్ల్స్ వచ్చాయన్నమాట. ఇది నేను ఎప్పుడైనా కుర్తాస్కి నాకు ఇది ఆఫీస్కి ఇలా వేసుకెళ్ళిపోతే నాకు మంచిగా అనిపిస్తుంది. సింగిల్ బ్యాంగిల్ నాకు బాగా నచ్చింది అనమాట. మరీ ఎక్కువ బ్యాంగిల్స్ కూడా వేసుకోలేం కదా ఆఫీస్కి, అందుకని నాకు ఈ కలర్ లేదని చెప్పి తీసుకుని నాకు బాగా నచ్చింది. దేనికైనా వర్స్టైల్గా వేసుకోవచ్చు, బ్లాక్ కదా. ఇదిగోండి, బాగున్నాయి కదా. ఇది రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్లోనే ఈ బ్యాంగిల్స్ తీసుకున్నాను కలర్. ఇది
నాకు బ్యాంగిల్స్ బాగా నచ్చాయి. సో ఇవి నేను ఈ షాప్లో తీసుకున్నాను అనమాట. అది కాకుండా కూడా ఓపెన్గా స్టాల్స్ ఉంటాయి కదా లోపల, అందులో కూడా కొన్ని బ్యాంగిల్స్ తీసుకున్నాను. అవి కూడా చూపిస్తాను నేను. ఉన్నాయి కదా, అందులో వెళ్తే లోపల చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి. అందులో 100 రూపీస్కే బ్యాంగిల్స్ అన్నారు. ఇక్కడ కొనిన తర్వాత లోపలికి వెళ్ళి చూస్తే 100 రూపీస్ అని నేను షాక్ అయిపోయాను అనమాట. 100 రూపీస్కి సెట్ ఆఫ్ 4 బ్యాంగిల్స్ అని. ఇదిగోండి ఇవి 100 రూపీసే పడింది. బార్గెన్ చేయలేదు, 100 అన్నాక ఏం బార్గెన్ చేస్తామని. సో ఇదనమాట. ఇది కూడా పర్ల్స్ది పంజాబర్లో ఇలా స్టోన్స్ వచ్చాయి అనమాట, గ్రీన్ అండ్ రెడ్ది. మళ్ళీ ఈ బ్యాంగిల్స్ చూసాను. నాకు యాక్చువల్గా ఈ 2 బ్యాంగిల్స్ నచ్చాయి అనమాట. ఈ 2 నచ్చాయి. సో దీనికోసం ఈ సెట్ తీసుకోవాల్సి వచ్చింది. కొంచెం ఇవి నాకు నచ్చలే ఈ సింగిల్ బ్యాంగిల్స్, బట్ నాకు ఇవి నచ్చాయి అనమాట. చూపిస్తాను, ఇదిగోండి ఇలా ఇది నచ్చింది. సో ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు కదా అనేసి ఇది ఇంకా ఈ సెట్ తీసుకున్నాను. నాకు ఇది ఓవరాల్గా మళ్ళీ 100 రూపీస్కి 1 వచ్చాయి అనమాట. ఇది కూడా 100 రూపీసే. ఇది నాకు బాగా నచ్చింది. ఇది ఎందుకు తీసుకున్నా అంటే ఈ మధ్యలో అంటే మనం బ్యాంగిల్ సెట్ చేసినప్పుడు ఇవి వేస్తే చాలా బాగుంటుంది అనమాట. ఇవి కూడా 100 రూపీసే. ఇది గ్లాస్ కాదండి, మెటలే, లైట్ ఏదో మెటల్ ఉంది. ఇదిగోండి ఇది 100 రూపీస్. ఇది కూడా బాగున్నాయి బ్యాంగిల్స్. డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి, కాకపోతే నేను రెడ్ అండ్ గ్రీన్ అని చెప్పి తీసుకున్నాను. బాస్కెట్స్లో రింగ్స్ కనిపించాయి. అడిగితే రింగ్స్ అయితే బాస్కెట్స్లో ఉన్న 50 రూపీస్ అన్నారు. నాకు ఈ రింగ్స్ నచ్చాయి అనమాట. సో ఈ 2 రింగ్స్ తీసుకున్నాను. ఇది ఫస్ట్ వన్. ఇంకో రింగ్ వచ్చి ఇదనమాట. సో ఈ 2 రింగ్స్ తీసుకున్నాను. 50 రూపీస్. క్వాలిటీ ఓకే, ఈ క్వాలిటీ బాగుంది. ఇది అంత బాగాలేదు, బట్ అడ్జస్టబుల్ రింగ్స్ అనమాట. సో ఇది 100 రూపీస్ పెట్టి 2 రింగ్స్ తీసుకున్నాను. నేను తీసుకున్నాను. ఇక్కడ యాక్చువల్గా బాక్సెస్లో పెట్టించారు 100 రూపీస్లో. నాకు భలే క్యూట్ అనిపించింది. ఇది అనమాట 100 రూపీస్ బ్యాంగిల్స్. ఇక్కడ కూడా ఏదైనా 100 అన్నారు. నాకైతే కలెక్షన్ చాలా బాగా నచ్చింది వీళ్ళ షాప్లో. ఇంకా నా సైజులో ఉంటే తీసుకోవాలనిపించింది. అంటే నేను ఒకసారి చంద్రముఖి అయిపోయి అక్కడ నాకు నచ్చింది. చూడండి 100 రూపీస్ అన్నారు. ఇవి యాక్చువల్గా బ్యాంగిల్స్లో పేర్ చేసి వేసుకుంటాం కదా మనం సెట్ చేసేటప్పుడు, ఇవి వేసుకుంటే చాలా బాగుంటాయి అన్నమాట. చూడండి కూడా 100 రూపీస్ అన్నారు. నేను షాక్ అయిపోయా యాక్చువల్గా అయితే. ఇవి 100 రూపీస్ అంటే. ఇది సిల్వర్లో, ఇందులో గోల్డెన్లో కూడా తీసుకున్నాను. కానీ నాకు సిల్వర్ ఈజీగా పట్టేస్తుంది, సేమ్ సైజు చూడడానికి. బట్ గోల్డెన్ కొంచెం టైట్ అనిపించింది. బట్ ఇట్స్ ఓకే, ఎప్పుడైనా ఒకసారి వేసుకుంటాం కదా, అడ్జస్ట్ చేయొచ్చు అనిపించింది. ఇదిగోండి ఇది సేమ్ 100 రూపీస్. ఇంకొక బ్యాంగిల్ తీసుకున్నాను. ఇది కూడా 100 రూపీసే. వీళ్ళు బాగా బాక్స్లో ప్యాక్ చేసి ఇచ్చారు 100 అయినా సరే. ఇదిగోండి ఇంకా వేరే కలర్స్ నా సైజులో లేదు. ఈ పింక్ కలర్ ఒకటి తీసుకున్నాను, ఇంకోటి తీసుకున్నాను, సారీ ఇది కూడా అన్నమాట. ఈ 4 తీసుకున్నాను. చూడండి బ్లూ కలర్ది. స్టాల్లో నాకు బ్యాంగిల్స్ నచ్చాయి, కాకపోతే ఎక్కువ పెద్దగా ఉన్నాయన్నమాట. అంత పెద్దది వద్దు అనిపించింది. కాకపోతే ఇది ఎందుకో నచ్చింది. అలా సింగిల్ది కూడా వేసుకోవచ్చు అనిపించింది నేను చుడిదార్స్ వేసుకున్నప్పుడు. సో ఇది తీసుకున్నాను. ఇదిగోండి 2 అయితే వేసుకోలేము డెఫినెట్గా, అంటే శారీస్కి వేసుకోవచ్చేమో. నాకు ఇది హెవీ అనిపించింది. ఇలా అయితే సింగిల్గా వేసుకోవచ్చు. ఎంత క్యూట్ ఉంది చూడండి. డీటెయిలింగ్ కూడా బాగుంది. పర్ల్స్ వచ్చి ఇలా సైడ్లో స్టోన్స్ వచ్చింది అనమాట ఇట్లా. సో ఇది వచ్చేసి 350 ఎంతో చెప్పారు. లాస్ట్కి బార్గెన్ చేస్తే 150కి ఇచ్చారు. ఇంకా ఇది ఒకటి తీసుకున్నాను. డిఫరెంట్గా అనిపించింది అనమాట చాలా. జైపూరి టైప్ ఆఫ్ అని నేను ఇది చూసాను, బట్ నాకు సూట్ అవ్వదు అనిపించింది. బట్ ఇక్కడ నేను బార్గెన్ చేసి 200కి తీసుకున్నాను. ఇది 450 500 చెప్పారు. ఇవి 4 వస్తాయి, సెట్ ఆఫ్ 4. ఇది ఇదిగోండి ఇలా ఉంటుంది. ఇలా రెడ్ అండ్ గ్రీన్ ఎల్లో ఉందన్నమాట మొత్తము. మనం ఎప్పుడైనా గాగ్రాస్ ఇంకేమైనా డిఫరెంట్గా జైపూరి అంటే ఆ టైప్ ఆఫ్ డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు ఇది వేసుకోవచ్చు. బాగుంది, నాకు బాగా నచ్చింది. వేసుకోవడానికి తీసుకున్నాను. ఇవి 4 అనమాట, సెట్ ఆఫ్ 4. సో ఈ 4 బ్యాంగిల్స్ తీసుకున్నాను. ఇవి ఎలా అనిపించిందో ఈ వీడియో చెప్పండి. మీకు ఇవన్నీ నచ్చాయా? ఇందులో ఏమన్నా ఎక్కువ నచ్చి మీరు కూడా ఇలాంటివన్నీ తీసుకుంటే నాకు చెప్పండి. మర్చిపోయాను. సో లాస్ట్ థింగ్ వచ్చేసి నేను క్రాకరీ అనమాట. ఆల్మోస్ట్ క్లోజర్ టైంలో లైట్స్ అన్నీ ఆల్మోస్ట్ ఆఫ్ అయిపోయాయి. నేను లాస్ట్ టైం చెప్పాను, ఒక స్టాల్కి వెళ్ళాను. నాకు ఒక కాఫీ కప్ నచ్చింది. బట్ కాఫీ కప్ నచ్చింది కానీ ఒక దగ్గర నేను తీసుకున్నప్పుడు 150 చెప్పి బిల్ చేసినప్పుడు 190 చెప్తే నాకు కోపం వచ్చి వదిలేసేసాను చెప్పాను. అదే స్టాల్కి వెళ్ళాను అనమాట. అదే స్టాల్లో ఫైనల్లీ తీసుకున్నాను. కానీ ఇంకా లాస్ట్ డేస్ కాబట్టి కలెక్షన్ మొత్తం తగ్గిపోయింది. బట్ ఉన్న దాంట్లో తీసుకున్నాను. ఇది తీసుకున్నాను. నేను బ్లాక్ కాఫీ తాగుతాను కాబట్టి ఇది నాకు ఎస్థెటిక్గా అనిపించింది. ఇది 195 చెప్పి 175 అన్నారు. లాస్ట్కి 150కి ఇచ్చారు. ఈ సేమ్ అమెజాన్లో చూసాను. సంథింగ్ లైక్ 300 350 399 రేంజ్లో ఉంది. ఇది మంచి సైజ్ పెద్దగా ఉందన్నమాట. ఇంత ఉంది. ఇదిగోండి తీసుకోలేదు, ఇది నా డ్రెస్కి మ్యాచ్ అవుతుంది. ఇదిగోండి ఇవి చిన్నవి ఇవి 2 తీసుకున్నాను. 50 రూపీస్ ఈచ్ అని చెప్పి తీసుకున్నాను. 70 అన్నారు కానీ ఇంకా 50కి ఇవ్వండి అని చెప్పి లాస్ట్లో ఇంకా బార్గెన్ చేసి ఇచ్చారు. ఇలా 2 తీసుకున్నాను.
పైకి అమ్మేస్తున్నాం, క్లోజర్ టైం అనేసి అని చెప్పారు. ఇవి తీసుకున్నాను 2. ఇది మా మమ్మీ చూసి దేనికి వాడతారు అని అడిగింది, అదనమాట. సో ఇది హార్ట్ది, చూడండి ఎంత క్యూట్ ఉంది. ఇది వచ్చి మనము ఫ్రైస్ స్నాక్స్ ఏమన్నా పెట్టుకున్నప్పుడు దాని మధ్యలో సాస్ వేసి పెట్టుకోవచ్చు అనమాట. ఇది క్యూట్ అనిపించింది, ప్యాన్ టైప్ కదా, చిన్నగా ఉంది. ఇది 2 తీసుకున్నాను నేను సేమ్ ఇది. సో ఇదనమాట, క్యూట్ అనిపించాయి. ఇంత సైజులో ఎవరు తాగరు, బట్ నేను బ్లాక్ కాఫీ తాగుతాను కాబట్టి నాకు ఇది నచ్చింది. కింద ఫ్లాట్ వచ్చిందనమాట, ప్రింట్ చాలా బాగుంది, ఇలా క్యూట్ ఉంది కదా, ఎస్థెటిక్ అనిపించింది. మెయిన్గా ఈ షాప్కి ఎస్థెటిక్ అంటే మనకు పింట్రెస్ట్ ఈ టైప్ డిఫరెంట్ కావాలనుకుంటే తీసుకోవచ్చు. చూడండి ఎంత క్యూట్ ఉంది ఇది. ఇదనమాట, ఇవి 2 తీసుకున్నాను. ఇది కూడా ఇది 75 రూపీస్ ఈచ్ అన్నారు. నేను షాక్ యాక్చువల్గా. ఓకే 75 రూపీసే అనుకుంటుంది, మొత్తానికి అయితే 75 to 100లోనే వచ్చింది. ఇదైతే కప్ హార్ట్ షేప్డ్ ఇవన్నమాట కప్స్. ఇదిగోండి కప్, కాఫీ కప్ హార్ట్స్. ఈసారి అన్ని హార్ట్స్ తీసుకున్నాను. ఇదిగోండి క్యూట్ ఉంది. ఇది కూడా 150 రూపీస్కి ఇచ్చారనమాట, 170 అలా చెప్పి. సో చూసాను, నాకు నచ్చింది. ఇది ఆన్లైన్లో కూడా ఉంది, అమెజాన్లో, నేను పెడతాను. సో ఇవి సెట్ ఆఫ్ 6 తీసుకున్నాను అనమాట. ఇదిగో ఇలా సెట్ ఆఫ్ 6 తీసుకున్నాను. ఒక్కొక్కటి మంచి సైజులోనే ఉంది, ఇంట్లో యూజ్ చేసుకోవడానికి ఓకే. అంత అయితే అందరూ టీ తాగకపోవచ్చు, కాఫీ దానికోసం అయితే ఓకే. ఇదిగోండి, సో ఇవి సెట్ ఆఫ్ 6 తీసుకున్నాను. మొత్తం 450 అన్నారు. లాస్ట్కి ఇంకా అడిగితే 380కి ఏమో ఇచ్చారండి. మళ్ళీ ఎగ్జిబిషన్ నేను హ్యాపీగా ఎండ్ చేశాను. ఆ షాప్లోంచి వస్తుంటే భయ్యా అన్నారు, నేను లాస్ట్ టైం ఇలా కోపం వచ్చి వెళ్ళిపోయాను, ప్రైస్ డిఫరెన్స్ చెప్పారని. అంటే ఇప్పుడు ఓకే కదా, వెళ్ళేటప్పుడు అడుగుతున్నాను అనమాట, ఇప్పుడైతే మీరు హ్యాపీగా వెళ్తున్నారు కదా అనేసి. నేను చాలా హ్యాపీ ఇప్పుడు అని చెప్పాను. సో ఇది చూడండి, ఈ ఇయర్ ఎగ్జిబిషన్ కథం, నెక్స్ట్ ఇయర్ చూద్దాము. బట్ ఐ హోప్ మీకు ఈ వీడియోస్ నచ్చినట్టున్నాయి. నా ఎగ్జిబిషన్ మల్టిపుల్ హాల్స్ వీడియోస్ పెట్టాను. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటాను. మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ ఆల్సో కమెంట్ చేయండి. మీకు ఇందులో ఏది నచ్చింది, మీరు కూడా నాలాగా షాపింగ్ ఫ్రీకా, లేదంటే మీరు ఎగ్జిబిషన్లో కొంటారా, మీరు హైదరాబాద్లో ఉంటే మీరు ఎగ్జిబిషన్కి వెళ్ళి ఉంటే మీరేమేమి తీసుకున్నారో నాకు చెప్పండి. ప్రైజెస్ ఏదైనా ఎక్కువ పెట్టానా అని కూడా కమెంట్ చేయండి. ఈసారి ఆల్మోస్ట్ నేను ఫస్ట్లో చెప్పినట్టు ఫిక్స్డ్ స్టాల్స్ ఎక్కువ ఉండే, బార్గెన్ మీకు కొన్నే ఉండే, బట్ ఎంత కుదిరితే అంత అయితే ట్రై చేశాను. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇంకో వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, సెలవు, బాయ్.